హాయ్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనము శైవలాలు శిలీంధ్రాలకి మధ్య డిఫరెన్స్ చూద్దాము. ఈ టేబుల్ నుంచి చాలా ఎగ్జామ్స్లలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఎగ్జామ్స్లలో, స్టేట్ ఎగ్జామ్స్లలో ముఖ్యంగా వాటి అధ్యయనాలకు సంబంధించి క్వశ్చన్ అడుగుతారు. ఎగ్జామ్లో చదువుతాం కానీ ఎగ్జామ్లో ఒకటేసారి కన్ఫ్యూజ్ అవుతాము. ఈ చిన్న ట్రిక్ ఉన్నది, గుర్తుపెట్టుకునే ఒక చిన్న ట్రిక్ ఉంది, చూద్దాము. ఫస్ట్ది అంశము, సెకండ్ది రో శైవలాలు, థర్డ్ది శిలీంధ్రాలు. ఫస్ట్ అధ్యయనం చూద్దాం. ఈ శైవలాల అధ్యయనాన్ని ఏమంటారంటే పైకాలజీ అంటాం. శైవలాలని ఇంగ్లీష్లో ఆల్గే అంటాం. ఈ ఆల్గే అధ్యయనాన్ని పైకాలజీ అంటాం. ఏపి అంటే ఏపి అని గుర్తుంచుకోవాలి. ఏ అంటే ఆల్గే, వాటి అధ్యయనం పైకాలజీ. సెకండ్ది శిలీంధ్రాలు, వీటి అధ్యయనాన్ని మైకాలజీ అంటాం. శిలీంధ్రాన్ని ఇంగ్లీష్లో ఫంగీ అంటాం. ఫంగస్ అంటే శిలీంధ్రాలు, ఫంగీ మైకాలజీ. ఎఫ్ఎం ఫంగీ మైకాలజీ. ఏపీ ఆల్గే పైకాలజీ. ఈ రెండు ఏపీ ఎఫ్ఎం గుర్తుంచుకుంటే వీటి అధ్యయనంకి కన్ఫ్యూజ్ ఉండదు, ఎగ్జామ్లో తప్పు పెట్టే అవకాశం ఉండదు, గమనించాలా. సెకండ్ది పెంపకం. ఈ శైవలాల పెంపకాన్ని ఆల్గే కల్చర్ అంటారు. ఆ శిలీంధ్రాలకి అట్లా పేరేమి ఉండదు, అదంతే. థర్డ్ది ఈ ఫాదర్ ఆఫ్ ఆల్గే అంటే ఫెలిక్స్ ఫ్రిట్జ్ అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ఆల్గే అంటాము. ఈ ఫాదర్ ఆఫ్ ఫంగీ అని ఎవరంటే మైకేలి అంటాం. మన ఇండియాకి వచ్చేసరికి ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఆల్గేని ఎవరు అంటారంటే ఎంఓపి అయ్యంగారు. ఎంఓపి అంటే మందాయం ఓసూరి పార్థసారథి అయ్యంగారు అని అంటాం. ఈ శైవలాల పోషణని ఈ స్వయం పోషితాలు అంటాం శైవలాలని. శిలీంధ్రాలని పరపోషితాలు అంటాం. పుతికాహార భక్షకులు అని అంటాం. అంటే వేరే వాటి మీద ఆధారపడి జీవిస్తాయి. స్వయం పోషితాలు అంటే సొంతగా వాటికాటే ఆహారాన్ని సంపాదించుకుంటాయి అర్థం. సిక్స్త్ది క్లోరోఫిల్. అంటే వీటిలో శైవలాలలో క్లోరోఫిల్ ఉంటుందా ఉండదా అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ శైవలాలలో క్లోరోఫిల్ ఉంటుంది, శిలీంధ్రాలలో క్లోరోఫిల్ ఉండదు. నెక్స్ట్ ప్రత్యుత్పత్తికి సంబంధించి ఇవి సిద్ధ బీజాల ద్వారా శాఖీయోత్పత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి శైవలాలు. శిలీంధ్రాలు ఏమో ఓన్లీ సిద్ధ బీజాల ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. వీటికి ఒక ఎగ్జాంపుల్, శైవలాలకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లామిడోమోనాస్ స్పైరోగైరా. ఇవి శిలీంధ్రాలకి ఈస్ట్ పెన్సిలిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ ఈ అధ్యయనం ఒకటి, ఈ క్లోరోఫిల్ ఉంటుందా లేదా, ఈ రెండు విషయాల గురించి అడుగుతారు. ఇంకా మిగతా అంతా పెద్ద అడగరు. కానీ జస్ట్ ఆ ఫస్ట్ అధ్యయనమే చాలా చదువుతాం కానీ కొంచెం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతుంది, దాని విషయమే ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా చాలా వీడియోలు చేయబోతున్నా, పెద్ద వీడియోలు కూడా చేస్తా. ప్లీజ్ సపోర్ట్ మీ.